శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో భగవతే గోవిందరాజాయ నమో నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 అంటూ భక్తులందరూ తమకత్వంతో తన్మయత్వంతో ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని తిరుమల గిరులు ప్రతిధ్వనించేటట్టుగా చేయడం చూస్తుంటాం. ఆ తిరుమల గిరులలో కలిగేటువంటి ప్రతిధ్వని అంటే ముందు ధ్వని ఏర్పడిన తర్వాత ఏర్పడేటువంటి శబ్దం ప్రతిధ్వని. అసలు ధ్వని ఇక్కడే ఏర్పడింది. ఎక్కడా? తిరుపతిలో. తిరుపతి గోవిందరాజస్వామి వారుగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రభావం వెంకటనాయకుడుగా తిరుమల నుంచి ప్రతిధ్వనిస్తున్నది అని పెద్దల యొక్క మాట. అదిగో స్వామివారు అద్భుతమైన రీతితో సింహవాహనం మీద సింహ పరాక్రమంతో గాంభీర్యంతో ప్రకాశించేటువంటి స్వామి గోవిందరాజుగా అద్భుతమైన ఆనంద కర్పూర నీరాజనాల్ని అలవోకగా అందుకుంటూ భక్తులను అనుగ్రహిస్తూ తమ యొక్క శ్రేష్టమైనటువంటి వాహన మండపం నుంచి కదిలేటువంటి చక్కని ప్రాభాత సమయం, సూర్యోదయ వేళ అందమైనటువంటి సూర్యుని కిరణాలు చక్కగా ఎర్రని కిరణాలు బాగా ప్రకాశించి వెలిగి తెల్లబడుతూ ఉండేటువంటి చక్కని సమయంలో దేవదేవుడు ఇక్కడ అద్భుతమైన రీతితో ఇక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ఈ అధిక జ్యేష్ఠమాసంగా చెప్పబడేటువంటి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువులో చక్కగా ప్రజల హృదయాలకు ప్రాణుల హృదయాలకు సాంత్వన కలిగిస్తూ అదో దేవదేవుడు అద్భుతమైన వరదహస్తం అభయహస్తాలతో స్వయంగా ఇక్కడ వరప్రదాతగా తాను ప్రత్యక్షమై తిరుపతి నగరానికి నడిబొడ్డున తిరుపతి అనే పేరు సార్థకంగా రావడానికి తానే కారణమై ఒకానొక నాడు 1000 సంవత్సరాల క్రితం కొత్తూరు అనేటువంటి పేరుతో సాక్షాత్తు భగవద్ రామానుజులు
విశిష్టాద్వైత మత ప్రవర్తగా తాను ఇక్కడికి వచ్చి తాను తిరుమల గిరులకు చేసిన సేవలకు గుర్తుగా తిరుపతి నగరం ఏర్పడింది అంటే ఆశ్చర్యం కాదు. కాబట్టే 12వ శతాబ్దంలో ఏర్పడినటువంటి తిరుపతి కొత్తూరు అనే పేరుతో ప్రారంభమై గోవిందరాజస్వామి వారి 4 మాడవీధులు సుప్రసిద్ధంగా తిరుపతి నగరంగా శ్రేష్టమైనటువంటి రూపాన్ని సంతరించుకున్నటువంటి వైనం చరిత్ర చెబుతుంది. అదిగో అటువంటి దివ్యమైనటువంటి స్థానం తిరుపతి క్షేత్రం. ధ్వనికారకం, భక్తి సిద్ధాంతం అద్భుతంగా ప్రభవించి దక్షిణ భారతదేశాన్నంతా కూడా చక్కగా ఊపినటువంటి ఆ భక్తి సిద్ధాంత విశేషానికి ప్రవర్తకుడుగా శ్రీమద్ రామానుజ స్వామివారు భగవద్ రామానుజులు తిరుపతి నగరాన్ని ఆనాడు క్షేత్రస్థానాన్ని ఎన్నుకొని కొత్తూరుగా ఆరంభించారు. ఇదిగో హైందవ సమయాన్ని అనుసరించి ఈనాడు ఈ పరాభవనామ సంవత్సరం 1000 సంవత్సరాల తరువాత సాగేటువంటి సాంప్రదాయిక మర్యాద విశేషాలను అనుసరించి గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలలో 3 గడియల 23 విఘడియల ఈ ప్రాభాత వేళ హైందవ సమయాన్ని అనుసరించి 7 గంటల 5 నిమిషాల ఈ శుభముహూర్త సమయంలో సింహవాహనం మీద దశమి తిథి నాడు అధిక జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో చక్కగా అద్భుతమైనటువంటి స్వామివారి స్థానంలో జియంగార్లు తాము ముందుండి స్వామివారి సేవ చక్కగా సాగిస్తూ ఉండగా ఉత్తర ఫల్గుని నక్షత్రయుక్తమైనటువంటి ఈ సోమవారం నాడు ప్రాభాత వేళ అదిగో సింహ పరాక్రమంతో స్వామి గోవిందరాజు బయలుదేరుతూ తమ యొక్క ప్రతాపాన్ని ప్రభావాన్ని తిరుపతి పురవీధులలో పంచవాద్యాలతో కూడినటువంటి వాద్య కళాకారులు కేరళ వాద్య విశేషమైనటువంటి పంచవాద్యాలతో అద్భుతంగా ఇక్కడ హంగు చేస్తూ ఉండగా తాము తమ యొక్క దివ్యస్థానమైనటువంటి ఆ గోవిందరాజస్వామి వారి ఆలయం తన ఆలయ స్థానంలోని వాహన మండపం నుంచి అదిగో అద్భుతంగా బయలుదేరుతున్నారు. సింహ వాహనం చక్కగా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండగా అద్భుతమైన సింహవాహనం పాదాల దగ్గర మానవుడికి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటిది రూపుదాల్చినటువంటి మానవ ఆకారంలో ఉంటే అజ్ఞానాన్ని చీల్చి చెండాడి రూపుమారిపోయేటువంటి విధంగా సింహవాహనం మీద ప్రకాశవంతమైనటువంటి కిరణాలతో కూడిన సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా సింహ పరాక్రమంతో గోవిందరాజస్వామి వారుగా అదిగో సాక్షాత్తు వెంకట నాయకుడే ప్రకాశిస్తున్నాడు. కాబట్టే ఆయన చరిత్ర ఆలయ చరిత్ర కలగలిపి వస్తూ ఉంటుంది. కాబట్టి స్వామివారు అద్భుతమైనటువంటి తమ యొక్క ప్రతాపాన్ని ప్రభావాన్ని చూపిస్తారు. శ్రీ వెంకటాచల విభో పరావతార గోవిందరాజ గురు గోపకులావతార శ్రీపూరధీశ్వర జయాదిమ దేవదేవా నాథ ప్రసీదనత కల్పతరో నమస్తే. స్వామి మీకు నమస్సుమాంజలులు అంటారు భక్తితో. కాబట్టే భక్తులందరూ కూడా పామరంగా అనుకున్నా జ్ఞానపరంగా చూచినా గోవింద నామస్మరణ పూర్వకంగా స్వామివారిని స్వాగతిస్తూ సింహవాహనం మీద ఈ బ్రహ్మోత్సవ సమయంలో వారు ఆహ్వానిస్తున్నారు స్వామివారిని చక్కగా నగర వీధులలో రాజవీధులలో విహరించడానికి వచ్చి తమను అనుగ్రహించమని. ఇంతింతలేసి కన్నులతో సింహవాహనంగా సింహం హింసతీతి హినస్థీతి సింహ అని సింహ శబ్దాన్ని చక్కగా వైయాకరణులు వ్యాకరణ శాస్త్రజ్ఞులు అభివర్ణిస్తారు. ఏదైతే సమస్త ప్రాణులకు భయాన్ని కలిగిస్తూ హింసిస్తుందో ఆ కారణంతో దానికి సింహము అని పేరు. ఇక్కడ
అజ్ఞానం అనేటువంటి కారణంతోనే అనేక రకాల కష్టాలు అనుభవిస్తున్నారు. కాబట్టి ప్రాణులు ఆ అజ్ఞానం అనేటువంటి దానిని సమూలంగా నశింపజేస్తుంది. కాబట్టి ఆయన స్వరూపం జ్ఞానం, ఆయన సింహమే. అందుకనే సింహపరాక్రముడు అంటారు. అటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో చక్కని ఈ సోమవారం నాడు 3వ రోజు పగలు స్వయంగా తాను ఒక్కడే అద్భుతమైనటువంటి తన యొక్క స్వరూపానికి ఆధారమైనటువంటి ఆ జ్ఞానానికి సంకేతంగా, వైరాగ్యానికి సంకేతంగా కాషాయ వర్ణంతో కూడినటువంటి కెంజాయ రంగు వస్త్ర విశేషాన్ని అలవోకగా ధరించిన వారై, కెంజాయి రంగుతో కూడినటువంటి దళాలతో కూడినటువంటి పద్మంలాగా ఉన్న స్థానంలో తాను స్థిరంగా ఉంటూ స్వామి ఇక్కడ సింహవాహనం మీద మనకు ప్రత్యక్షమవుతున్నారు. అందుకనే ఆయన ఎవరయ్యా అంటే ఆయన్ను కీర్తిస్తూ అదే అన్నారు, గోవిందరాజ గురు గోపకులావతారా అని. స్వామివారు సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడే. గోపకులంలో ఎవరైతే అలవోకగా అవతరించి వాళ్ళందరికీ కూడా జగత్తుకంతా కూడా, అందుకనే జగదాచార్యుడు భగవానుడు కృష్ణుడు. ఆ భగవానుడు కృష్ణుడే యాదవ వంశ విశేషంలో తాను అవతరించి కిందికి దిగి వచ్చి ఇదిగో ఇక్కడ గోవిందరాజస్వామి వారుగా ప్రత్యక్షమయ్యారని, వెంకటేశ్వర స్వామివారికి అన్నగారని, తమ్ముడు సంపాదించిన ధనాన్నంతా కూడా కొలిచి అలిసిపోయి ఆ కొలపాత్ర అయినటువంటి సేరును, ఆ పాత్ర ఏదైతే బియ్యం కొలుస్తామో పాత్రను సేరు అంటారు ఇక్కడ భాషలో, అటువంటి ఆ పాత్రను, కొలత పాత్రను తల కింద దిండుగా పెట్టుకొని పడుకున్నాడు స్వామి అలవోకగా అని మాట మనకు కనబడుతుంది అక్కడ మూల స్వరూపంలో మూల విరాట్గా. అదిగో అటువంటి అద్భుతమైనటువంటి స్వామి ఇంతింతలేసి కన్నులతో ఉన్నటువంటి చక్కని తెల్లని స్వచ్ఛమైన కాంతితో మెరుస్తూ తన కోరలతో సూర్యుని యొక్క కిరణాలు ప్రతిఫలించేటట్టుగా ఏ సింహమైతే చక్కగా తన యొక్క ముందు 2 పంజాలను పైకెత్తి జాచి అలవోకగా ఇక్కడ కదులుతూ వస్తున్నదో అటువంటి సింహం మీద అదిగో శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ అంటూ అదిగో మంగళాశాసనాలు అందుకుంటూ
శేషసేన స్వరూపాయ గోవిందరాజాయ నమో నమః. చక్కని అందమైనటువంటి సూర్యకిరణాలు తిరుపతి నగరాన్ని చక్కగా ప్రకాశింపజేస్తూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆ మాడవీధులను ప్రకాశింపజేస్తున్నటువంటి ఈ భవ్యమైన క్షణాలలో స్వామివారి యొక్క దివ్య చరిత్రలను కళాకారిణులు ఆ సూర్యకిరణాలతో సమమైనటువంటి తెల్లని స్వచ్ఛమైనటువంటి వస్త్రధారణలను కలిగినటువంటి వారై స్వామివారికి ఆహ్వానం పలుకుతూ శ్రేష్టమైనటువంటి స్వామివారి యొక్క రాజగోపుర విశేషాలలో అక్కడ అందమైనటువంటి తమ యొక్క హస్తాలలో ఉన్నటువంటి చక్కని కోలాటపు ధ్వనులతో కూడిన లయ విన్యాసంలో భాగంగా సంగీత సామ్రాట్ అయినటువంటి ఆ స్వామిని తమ యొక్క కళా విశేషాలతో గానాలతో నృత్యాలతో ఆయనకు ఆహ్వానం పలుకుతూ చక్కగా కదులుతూ ఉన్నటువంటి శుభక్షణాలను మనం కనులారా చూస్తున్నాం. స్వామి సింహంతో సమానమైన పరాక్రమం కలిగినవాడు. సింహవాహనారూఢుడుగా ఇక్కడ వస్తున్నాడు స్వామి అంటే ఆయన అనేక విధాలైనటువంటి వాహన విశేషాలతో కదిలి తన భక్తులను అనుగ్రహిస్తారు. ఇక్కడ మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అని తన యొక్క విభూతి యోగంలో భగవద్గీతలో ఆయన చెబుతాడు. ఆశ్చర్యం ఏమంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతి పదార్థము, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ప్రాణి కూడా విడిగా భిన్నంగా ఉంటూ అనేక రకాలుగా ఉన్నట్లు కనబడుతుంది. కానీ పరమాత్మ దృష్టిలో అన్నీ తాను తప్ప మరి ఏమీ కాదు. హిమాలయ పర్వతంగా కనబడేది నేనే అంటాడు. హిమాలయం నేను సృష్టించాననడు, నాది హిమాలయం అనడు, నేనే హిమాలయం. అనగానే ఇక్కడ మృగాణాంచ మృగేంద్రోహం, మృగాలన్నిట్లో అరణ్యంలోకి వెళితే అరణ్యంలో మృగాలన్నీ తన అందుకనే ఉపనిషత్తు ఒక మాట నింది, సృష్టినంతా చేసిన తర్వాత సృష్టిని నేను చేశాను అనలేదంట పరమాత్మ. సృష్టినంతా చూసి సృష్టిరహం అభవం అన్నాడంట. సృష్టి నేనే సృష్టిని నేనే అయ్యాను నాకంటే. అందుకనే ఆ ఉద్దేశంతోనే విష్ణు సహస్రనామం చెప్తానని మొదలుపెట్టిన మహానుభావుడు వేదవ్యాసుడు చెప్పదలిచింది ఏమిటైనా విష్ణు సహస్రనామం. విష్ణువును పొగడాలి, విష్ణువును స్తుతించాలి. కానీ ఏం మొదలెట్టారు? విశ్వం అని మొదలెట్టారు. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అని. విష్ణు సహస్రనామం చెప్తానని విశ్వ సహస్రనామంతో మొదలెడతారంటే విశ్వానికి విష్ణువుకు భేదం లేదయ్యా అని. ఎప్పుడు భేదం ఉండదు, అదే తనైతేనే కదా. అందుకనే ఉపనిషత్తు మాట ఇది ఏమని, సృష్టినంతా చేస్తా నేనే సృష్టినయ్యాను అని. ఆ దానికి గుర్తుగానే భగవద్గీతలో విభూతి యోగంలోకి వచ్చినప్పుడు ఏ శ్లోకమన్నా తీసుకొని చూడండి, భగవద్గీతలో నేను సృష్టించాను అని అనడు, అక్కడ నేనే అయ్యాను, నేనే అది. అందుకని ఇక్కడ మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అంటే ఆధారము తానే, ఆధేయము తానే. లోకంలో ఆధారం కింద దానికి ఒకదానికి ఆధారంగా ఉంటే దానిపై ఉండే వస్తువు వేరేగా ఉంటుంది, ఆధేయం. భూమి ఉంది, భూమి ఆధారం దేనికి? హిమాలయ పర్వతానికి. హిమాలయ పర్వతం భూమి మీద ఉంది అని, కాబట్టి హిమాలయ పర్వతానికి ఆధారం భూమిని. కానీ ఇక్కడేమంటున్నాడు స్వామి, రెండు నేనే అంటే ఏంటి? ఆధారము ఆధేయము తానే. అందుకని మృగాణాంచ మృగేంద్రో, ఇక్కడ కూడా మృగాణాంచ మృగేంద్రోహం అనేక రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మృగరాజు అయినటువంటి సింహం ఎవరో కాదు, నేనే. కాబట్టి సింహము తానే, సింహం లాంటి పరాక్రమం కలిగిన వాడు తానే. అందుకని అంటున్నాడు
హింసించేవాడు, హింసించబడేవాడు రెండు కూడా తానే ఇక్కడ చూపిస్తాడు చూడండి చక్కగా. ఇక్కడ వాహనంలో కూడా పైన సింహవాహనం కనబడుతుంటే సింహవాహనం పాదాల కింద మానవ ఆకారం ఒకటి కనబడుతూ ఉంటుంది. ఏమిటి? మానవ ఆకారాన్ని అంటే తమోగుణం అజ్ఞానంతో కూడినటువంటి దాన్ని చీల్చిపాడేస్తుంది, చెప్పకుండానే పరిగెడుతుంది ఇది. అందుకనే సూర్యుడు వస్తే చాలు, సూర్యుడికి శత్రువైనటువంటి చీకట్లు చెప్పకుండానే వెళ్ళిపోతాయని దాన్నే ఇక్కడ చూపిస్తున్నాడనమాట. మృగాణాంచ మృగేంద్రం, మృగాల్లో సింహాన్ని నేనే అంటే సింహంలాగా పరాక్రమించేవాడు తానే, సింహస్వరూపము తానే. కాబట్టి ఇట్లా సింహం యొక్క విశిష్టతను చూపిస్తాడు. అందుకనే ఇక్కడ 10 రోజులు జరిగేటువంటి దానిలో ప్రతి వాహనంలో కూడా మానవులు ఒక్కరే కాదయ్యా, ప్రతి ప్రాణి, ప్రతి పదార్థం, ప్రతి వస్తువు భగవంతుని సేవలో భాగమే. కాబట్టి ఇక్కడ దాన్నే చూపిస్తున్నాడు. కాబట్టి విష్ణు సహస్రనామంలో కూడా, విష్ణు సహస్రనామంలో సింహ శబ్దం 2 మాటలు వస్తుంది. 202వ శ్లోకంలో ఒకసారి, 489వ శ్లోకంలో 2 చోట్ల కనబడుతుంది మనకు సింహం. అంటే ఏమి? మృగరాజైనటువంటి సింహాన్ని చూచి ఇతర జంతువులు ఎలాగైతే అరణ్యంలో భయపడతాయో అట్లా భగవంతుణ్ణి చూచి దేవతలు, మానవులు, సమస్త ప్రాణులు అందరూ భయపడతారు. ఎందుకని? మనం తప్పు చేసినట్లయితే తప్పనిసరిగా స్వామి దండిస్తాడు అనేటువంటి భయం కలిగి ఉంటారు. అందుకనే కదా ప్రతి ప్రాణి అరణ్యంలో సింహాన్ని చూసిన వెంటనే ఏమాత్రం చప్పుడు చేయకుండా వెళ్ళిపోతుంటాయి. కారణం దాని బలం, దాని శక్తి, దాని ఓజస్సు ఏ పేర్లతో చెప్పినా. అందుకనే భగవంతుడికి, అందుకనే సింహపదం భగవంతుడికి రూఢిగా ఉంటుంది. కాబట్టే భగవత్పాదులంతటి వారు ఆయన్ను కీర్తిస్తూ అంటున్నాడు, శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణి రాజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. చక్కగా చూడండి, అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు తమ తమ కళావైభవాన్ని, స్త్రీ పురుషులు తమలో ఉన్నటువంటి కళావిష్కరణను చక్కగా స్వామివారికి కైంకర్య రూపంలో నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటే ఆ సమర్పణ కూడా చక్కగా పంచవాద్యాల యొక్క చక్కని లయ విన్యాసానికి తగినట్లుగా అనేక ప్రాంతాలు, భాషలలో నుంచి కదిలి వచ్చినటువంటి కళాకారులు వారందరినీ కూడా భగవానునికి సమర్పిస్తూ జియంగార్లు స్వామివారు అనేక రూపాలలో, అనేక విధాలుగా, అనేక వైభవాలతో ఇక్కడ తన యొక్క కరుణా కటాక్షాన్ని విశ్వానికి అందిస్తున్నాడనే విశేషాన్ని చెబుతున్నారు. గరిగల నృత్యం అంటాం. చక్కగా ఆ శ్రేష్టమైనటువంటి అనేక రకాలైన పువ్వుల మాలలతో ఏర్పరిచినటువంటి కలశాల్లాంటి విశేషాలను తమ యొక్క శిరస్సు మీద ఉంచుకున్నటువంటి కళాకారులు అద్భుతమైనటువంటి తమ యొక్క లయ విన్యాసానికి తగినట్లుగా నృత్యాన్ని సాగిస్తూ ఆ సింహపరాక్రముడైనటువంటి స్వామి వెల్లగొడుగుల కింద తెల్లని కన్నులతో చూచేటువంటి నల్లని దేవుడు. అందుకనే నీలమేఘ శ్యామల కోమలమూర్తి అని ఆయన్ను కీర్తిస్తారు మాటిమాటికి. చూడండి, చక్కని రాజగోపుర ద్వారంలో నుంచి ఆ వాహన మండపం నుంచి కదిలి స్వామి అద్భుతమైన రీతితో ముందుకు వస్తున్నాడు. ముందుకు రావడంలో ఆయనలో ఉన్నటువంటి గొప్పదనం అంతా కూడా సూర్యుడి కంటే ముందు సూర్యుని యొక్క పరాక్రమం, తేజస్సు, ఆ ఉష్ణము ఎలాగైతే కిరణాల ద్వారా బయటికి వస్తుందో అట్లా స్వామి యొక్క వైభవం, కళావైభవం, ఆ సింహ పరాక్రమంతో కూడినటువంటి ఆయన యొక్క తేజస్సు, సత్వం, ధైర్యం, ఓజస్సు అనేక కళారూపాలలో ఇక్కడ బయటికి ప్రవహిస్తూ రాజవీధులలో స్వామి రాకకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందుకని విష్ణుదేవుడు సింహముఖుడు అదిలో చక్కని ఆ పంచవాద్య లయ విన్యాసాలతో సాగుతోంది స్వామి వైభవం.
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి, కురిసి వరములెల్ల గోవిందరాజు, కురిసి వరములెల్ల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఓం నమో భగవతే
గోవిందరాజాయ. చక్కని స్వామివారి యొక్క సింహవాహన సేవా విశేషంలో భగవత్ కైంకర్యాన్ని జియంగారు ప్రతినిధులు చక్కగా శాత్తుమర రూపంలో వారిని కీర్తిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలలో అదిగో అలవోకగా స్వామివారు ఆ సేవా విశేషాలను చక్కగా అవహరించి స్వీకరిస్తున్నటువంటి శుభక్షణాలు. భగవద్వైభవాన్ని నిరంతరం ఉపాసిస్తేటువంటి పెద్దలు మహాత్ములు ప్రతి క్షణము కూడా భగవద్వైభవాన్ని తమ హృదయారవిందంలో సేవిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు దాదాపుగా 1000 సంవత్సరాల పర్యంతం వారు సేవా విశేషాలను ఇక్కడ చక్కగా అందుకుంటూ ఉన్నారు. అందుకనే స్వామివారి యొక్క ఆలయ స్థానం నుంచి తూర్పు వైపుగా చక్కగా కదిలి భగవానుడు సమస్త భక్తులను అనుగ్రహిస్తూ హనుమంతుని యొక్క ఆలయం వైపుగా కదులుతూ సమస్త భక్తులను కూడా అలవోకగా అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. అటువంటి స్వామి ఆశ్చర్యం చరిత్రలో ఒక్కసారి చూసినప్పుడు ఆ దివ్య విశేషాలను
இன்னேகளை கண்டே. ఓం నమో భగవతే గోవిందరాజాయ సింహవాహనారూఢాయ నమో నమః. చక్కని కళావైదుష్యంతో ప్రకాశించేటువంటి కళాకారిణులు, బాలికలు అందరూ కూడా కలిసి అద్భుతమైన నృత్యరీతులతో ఆ వెల్ల గొడుగుల కింద ఉన్నటువంటి నల్లని దేవుడు అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటూ ఉండగా, చక్కగా స్వామివారిని సేవిస్తూ ఉండగా, అదిగో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భక్తిభావంతో కూడిన శాత్తుమర విశేషానికి స్వీకరించినటువంటి వారై వారు అనుగ్రహించారు. స్వామివారి యొక్క సింహ వాహనం క్రింద మనం చూస్తున్నాం ఒకానొక మానవ స్వరూపం చేతిలో కత్తి డాలు పట్టుకొని ఉన్నట్లుగా. చాలామందికి అనిపిస్తుంది ఏమిటిది అని. ప్రాచీన కాలంలో యుద్ధంలో రథం వెళ్ళేటప్పుడు రథానికి ఉన్నటువంటి చక్రాల మీద ఎటువంటి ఆయుధాలు వచ్చి తగిలి వాటికి కష్టం కలగకుండా దాన్ని రక్షించడానికి చక్రరక్షకులు అని ఒక వర్గం ఉంటారు. అలాగే ఇక్కడ వాహన రక్షకులు వాహనాన్ని రక్షించడం. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆ వ్యక్తి ఎవరైతే నాయకుడు ఉన్నాడో అతను వచ్చేటప్పుడు అతను ఎక్కి వచ్చినటువంటి వాహనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాహన రక్షకులు ఉండేవారు. రథం మీద వస్తే రథరక్షకులు, చక్రరక్షకులు. అలాగే గుర్రాల మీద వచ్చినప్పుడు, గుర్రం మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ గుర్రానికి ఎటువంటి బాధలు లేదా ఏనుగుకు ఎటువంటి కష్టం కలగకుండా ఉండడం కోసం వాహన రక్షకులు అనే పేరుతో ఒక వర్గం ఉంటుంది. అలాగే అటువంటి వర్గానికి సంకేతంగా ఇక్కడ చేతిలో కత్తి డాలు పట్టుకొని స్వామివారి యొక్క ఆ సింహవాహనం కింద మనకు వ్యక్తి స్వరూపం కనబడుతుంది, మానవ స్వరూపం. ఇలా అనేక రకాలుగా మనకు ఇక్కడ కొన్ని చారిత్రక సాంప్రదాయాలు మనకు కనబడుతుంది. ఎందుకంటే కాలం గడిచే కొద్దికి గడుస్తున్నటువంటి కాలంలో గడిచినటువంటి విశేషాలు మరుగున పడకుండా ఉండడానికి మనం ఎన్నో మానవుడు సాగించేటువంటి సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిదే ఇక్కడ కూడా చూడండి. ఈ రోజు స్వామివారు తాను గురు గోపకులావతారాన్ని సాక్షాత్తు గోవిందరాజస్వామి వారి యాదవ వంశానికి చెందినటువంటి వారి వంశంలో అవతరించి తాను సమస్త విశ్వాన్ని రక్షించాడు భగవానుడు కృష్ణుడు గాని. అందుకనే యాదవ వంశ రాఖా సుధాకరుడని కీర్తిస్తారు కవులు కూడా స్వామిని. కాబట్టి ఇక్కడ దానికి ధీటుగా ఇక్కడ ఈనాడు అందమైనటువంటి ఆ కిరీటాన్ని తన నుదుటి మీద మెరుస్తున్నటువంటి కాంతులినేటువంటి రత్నాలు పొదిగినటువంటి కిరీటాన్ని ధరించినటువంటి వారే స్వామి. బుగ్గన చక్కగా దృష్టి చుక్క ఎటువంటి దోషాలు లేకుండా ఉండేటట్లుగా దృష్టి చుక్కను ధరించి స్వామి ఈనాడు సింహవాహనారూఢుగా కనబడుతున్నాడు. శ్రీ వెంకటేశ్వరా సిరికి ప్రాణేశ్వరా సకల లోకేశ్వరా సత్యరూపా శ్రీ శ్రీనివాసుడా శ్రితపారిజాతమా క్షీరాబ్ధి నిలయుడా శేషశయనా కళ్యాణ రాముడా కమనీయ సోముడా కలియుగ దేవుడా కంజనయనా ఆర్త సంపోషక ధూర్త సంశోషక సజ్జన తోషక సచ్చరిత్ర పిలిచినాటనే పలికెడు వేల్పు వీవే దయను బ్రోచియు రక్షించు దైవమీవే వెతలు తీర్చెడు దైవంబు వెదకి చూడా వేరులేరయ్య ఇలలోన వెంకటేశ. కాబట్టి గోవిందరాజ స్వరూపంతో వెంకట నాయకుణ్ణి మనం కిందుగా దర్శిస్తూ ఉన్నాం. ఆయన లేని చోటు లేదు. అందుకనే ఆలయం లోపలికి పోయినా మనకు వెంకటేశ్వరుడు కనబడతాడు. ఇక్కడ
గోవిందరాజ స్వామి వారి ఆలయంలో లక్ష్మి కనబడతారు. కాబట్టి వారికి వీరికి భేదం లేదు. అందుకనే భక్తులు గోవిందనామస్మరణతోనే ఆయన్ను ఎప్పుడూ నిరంతరం పిలుస్తూ ఉంటారు. కాబట్టే శేషశయనుడు క్షీరాబ్ది నిలయుడుని ఆ రెండు స్వరూపాలు మూలమూర్తిలో మనం చూస్తాం. కుంచె ఏదైతే కొలత వేసేటువంటి కుంచె సేరు ఉందో ఆ సేరు పాత్రను తల కింద ఉంచుకొని పడుకున్న రూపంతో మనకు మూలమూర్తి కనబడతారు స్వామి. కాబట్టి ఇటువంటి ఈ వైభవం తిరుపతికి తాను మహానుభావుడు భగవద్ రామానుజాచార్య స్వామి వారు తన యొక్క 112వ ఏట ఆయన సంపూర్ణంగా ఒక మానవ జీవితాన్ని గడిపినటువంటి వారు భగవద్ రామానుజాచార్యుల వారు. సౌమ్యనామ సంవత్సరము 112 ఆయనకు 112వ సంవత్సరం వయస్సులో ఇక్కడ మనకు గోవిందరాజస్వామి వారి ఆలయాన్ని ప్రారంభించారు అని చరిత్ర చెబుతోంది మనకు శాసనాల ద్వారా. అందుకనే ఇప్పటికీ ప్రతిరోజు కూడా ఆయన్ను కీర్తిస్తూ అంటారు. ఫాల్గుణే మాసి పూర్ణాయాం ఉత్తరా ఇందువాసరే గోవిందరాజో భగవాన్ భ్రాదురాసీన్ మహామునేని. ఫాల్గుణే మాసి పూర్ణాయాం ఉత్తరార్థేందువాసరే గోవిందరాజో భగవాన్ ప్రాదురాసీన్ మహామునే అని ఆ గోవిందరాజస్వామి వారి చరిత్రను గురించి చెబుతూ ఏమిటంటే సోమవారం నాడు పూర్ణిమ కాలంలో సోమవారం నాడు ఫాల్గుణ మాసంలో చక్కగా ఆ ఉత్తరా నక్షత్రం ఉన్న రోజు వారు చక్కగా ఆవిర్భవించారు అని. అంటే ఆ సమయంలోనే ఆలయం ప్రారంభించబడింది అని. అది మనకు చరిత్రలో చూసినప్పుడు 24వ తేదీ ఫిబ్రవరి 1130వ సంవత్సరం అవుతుంది. అంటే 12వ శతాబ్దం 1130వ సంవత్సరం 24వ తేదీ. అట్లాగే ఇది మనం చెప్పేటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఆ తేదీకి సరిపోతుంది. అలాగే 10వ శతాబ్దం అంటే 11వ శతాబ్దం 1070 క్రీస్తు శకం 1070లో కూడా ఇది వస్తుంది. కానీ అది వారము తిథి మారిపోయింది. అందుకని పెద్దలు ఏం చేశారంటే 24/2/1130వ సంవత్సరంలో సౌమ్యనామ సంవత్సరం అది మనకు భగవద్ రామానుజాచార్యులకు 112వ సంవత్సరం వయస్సు జరుగుతోంది. ఆ టైంలో వారి ఇక్కడ తిరుపతికి రావడం జరిగింది. 112వ ఏట తిరుమలకు వచ్చినట్లు మనకు తెలుస్తోంది. కాబట్టే వారికి ఆ సంవత్సరమే రామానుజస్వామి వారికి ఎంబెరుమానార్ అని ఒక బిరుదు కూడా ఇచ్చారు. ఆ ఎంబెరుమానార్ అనే బిరుదు వచ్చినటువంటి సంవత్సరం సౌమ్యనామ సంవత్సరం. కాబట్టి అప్పుడే గోవిందరాజస్వామి వారి ఆలయ నిర్మాణం జరిగి ఉంటుంది అని చక్కగా పెద్దలు చెబుతూ ఉన్నారు. ఆ ఉద్దేశంతోనే గోవిందరాజస్వామి 24/2/1130 అంటే 12వ శతాబ్దంలో నుంచి కూడా మనకు తిరుపతి నగర. అందుకని తిరుపతికి ఆనాడు కొత్తూరు అనేటువంటి పేరుతో ఈ 4 గోవిందరాజస్వామి. అందుకని ఇప్పటికీ కూడా కర్ణాటక ప్రాంతంలో తిరుపతిని గోవిందపట్నం అని అంటారు. గోవిందరాజస్వామి వారు ఉన్నటువంటి ఆలయ ప్రాంతం కాబట్టి దీన్ని గోవిందపట్నం అనేటువంటి పేరుతో చెప్పడం అనేటువంటిది కూడా సుప్రసిద్ధంగా ఉంది. కాబట్టి ఇట్లా అందుకనే శ్రీపూరధీశ్వర జయాదిమ దేవదేవ నాథ ప్రసీద నతకల్పతరు. ఎవరు నిన్ను ప్రార్థిస్తారో ఎవరు నిన్ను సేవిస్తారో వారికి నీవు పారిజాత వృక్షంలాగా ఎలాగైతే స్వర్గలోకంలో పారిజాత వృక్షం కల్పవృక్షం అక్కడ నిలబడి ఎవరైతే ఇది ప్రార్థిస్తారో వారికి అన్నీ ఇస్తుంది. అదిగో ఇక్కడ అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క రాజగోపురం. దీన్ని అద్భుతంగా మట్ల గోపురం 2 గోపురాలు మనకు సుప్రసిద్ధంగా కనబడతాయి ఆలయం దగ్గర. ఇక్కడ ఈ అందమైనటువంటి ఆ రాజగోపుర ద్వారం దగ్గర ఒక 15-12 కలశాలు మెరుస్తూ ఉండగా వాటి కాంతులు ఈనేటువంటి సూర్యకాంతి కిరణాలు పడి చక్కగా ప్రతిఫలిస్తున్నటువంటి రాజగోపుర ద్వారం దగ్గర నుంచి స్వామివారి యొక్క దివ్య వైభవం కదులుతోంది. అందుకని ఆయన్ని కీర్తిస్తూ పెద్దలు అనేక రకాలుగా అభివర్ణిస్తారు. లీలా విభూతి జనతా పరిరక్షణార్థం దివ్య ప్రబోధ సుఖయోగి సమప్రభావ స్వామిన్ భవత్
శ్రీపద సరోరుహసాత్కృతం తం యోగీశ్వరం శఠరిపుం కృపయా ప్రదేహి. అనేకానేక మంది మహాత్ములు భగవద్వైభవంతో తరించిన వారున్నారు. వారందరినీ కూడా రక్షించడం కోసం స్వామి అనేక విధాలైన వైభవ అవతారాలతో తాము ఇక్కడికి వచ్చున్నారు. కాబట్టే ఇక్కడ కూడా స్వామి ఈ శ్రీపురం, తిరుపతికి సంస్కృత భాషలో శ్రీపురం అని పేరు. అదే తిరుపతి, తిరుపతి అంటాం. తిరు అంటే శ్రీయుతమైన, పది స్థానం అని అర్థం. అది తమిళ భాషలో తిరుపతి అయింది. చివరికి తిరుపతి అనే పేరు స్థిరంగా నిలబడింది. దాన్ని సంస్కృత భాషలో శ్రీపదపురి అని చక్కగా ప్రాచీన కాలంలో రాసేవారు. కాబట్టే ఇక్కడ దాదాపుగా 11 కలశాలతో సుప్రసిద్ధంగా వెలుగుతూ ఉండేటువంటి ఆ గోపుర ద్వారం మీద నుంచి స్వామి వైభవం దశ దిక్కులకు కూడా వ్యాప్తి చెందేటట్లుగా వారి యొక్క లీలా ప్రకార వైభవ విశేషాలు సాగుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ స్వామి తన యొక్క లీలా వైభవంతో అందరినీ అనుగ్రహిస్తూ కాడు కదే దేవుడు, కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు, ఎమ్మె కాడు కదే దేవుడు. గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును, గొల్లెతలిందరు కొలువు సేయగా అల్లదే సరసమాడుచును, తెల్లని కన్నుల తేట చూపులతో, తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు, తెల్లని కన్నుల తేట చూపులతో పొల్లున నవ్విని గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు. పడతులిద్దరూ పాదాలొత్తగా అడవివారల కుచములంటుచును, పడతులిద్దరూ పాదాలొత్తగా అడరివారల కుచములంటుచును, వెడగు మాటలు వేవేలాడుతాను, వెడగు మాటలు వేవేలాడుతాను, కొడుకున్నెను గోవిందరాజు, వెడగు మాటలు వేవేలాడుతాను, కొడుకుంగనేను గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు ఎమ్మె కాడు కదే దేవుడు.
వద్దనే ఉండగా జాడువలపులు చల్లుచును. ఊడిగ పూవారు వద్దనే ఉండగా జాడువలపులు చల్లుచును. వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద కూడి నిందరిని గోవిందరాజు. వేడుకతో శ్రీ వెంకటాద్రి మీద కూడి నిందరిని గోవిందరాజు. ఎమ్మె కాడు కదే ఈ దేవుడు, కుమ్మరించి మేలు గోవిందరాజు. ఎమ్మె కాడు కదే ఈ